అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి ఈ ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో 2026లో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది? ధనురాశి అంటే నేను గత 2-3 ఏళ్ళుగా నన్ను ఫాలో అవుతూ ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ధనురాశి వాళ్ళే ఉన్నారు. మరి నాకు వాళ్ళకు ఉండే అటాచ్మెంట్ ఏంటో తెలియదు కానీ, అంటే మేము 2020 సంవత్సరంలో గురుడు స్వక్షేత్రంలోకి వస్తున్నారు అని చెప్పి చాలామంది ఇంకా ధనురాశి వాళ్ళకి విపరీత రాజయోగం పడుతుంది, ఇంకేముంది వాళ్ళు అన్నీ ఇది అది అని చెప్పుకుంటూ వస్తే నేనే చెప్పాను. ఏమన్నాను? ద్వాదశాష్టమ జన్మస్థ శన్యర్ కంగారక గురుహు, జన్మ రాశిలోకి గురుడు రాకూడదు, అందులోనూ 12 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి సమయంలో ధనురాశిలో గురుడు ఉండకూడదు, అది దానికి ఇబ్బంది. కుర్వంతి ప్రాణ సందేహం స్థానభ్రష్టం ధనక్షయం, అవి కొంచెం నెగిటివ్గా చెప్పాడని వాళ్ళు కొంచెం సూచనప్రాయంగా జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది. సరే, తర్వాత సంవత్సరాల్లో నేను ప్రతి రాశికి అదే రకమైనటువంటి ప్రిడిక్షను, కానీ వీళ్ళు ఎక్కువ మంది ఫాలో అవుతారు, వారి కోసం మరింత శ్రద్ధగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. పరాభవనామ సంవత్సరంలో ధనువు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ఈ సంవత్సరంలో గురుడు 3 రాశుల్లో సంచారం చేస్తారు. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే, ఒకే సంవత్సరంలో 3 రాశుల్లో సంచారం చేస్తారు. ఆ గురుడే వీరి రాశ్యాధిపతి కాబట్టి వీరికి 3 రకాలైనటువంటి ఫలితాలని మనం చెప్పుకోవచ్చును. మొదటి రకమైనటువంటి ఫలితము మార్చి 19 నుండి జూన్ 2 వరకు, అది యోగ్యమైనటువంటి కాలము. అంటే ఇంకొక విషయాన్ని మనం పరిశీలన చేస్తే వీరికి రాహు తృతీయ భావమందు ఉన్నారు, అలాగే శనేశ్వరుడు అర్ధాష్టమ స్థానమందు ఉన్నారు. అర్ధాష్టమ శని రాహు ఏలిన నాటి శనిని 7.5 సంవత్సరాలు కాకుండా 8.5-9 సంవత్సరాల కాలం పాటు అత్యంత ఎక్కువ కాలాన్ని అనుభవించినటువంటి రాశి ధనురాశి. చాలా ఎక్కువ నెగిటివ్ ఫేజ్లో ఉండేటువంటి వాళ్ళు గతంలో ఇప్పుడు బయటకు వచ్చారు. బయట రావడంతోనే మళ్ళీ యోగించే కాలం 2.5 వచ్చింది, మళ్ళీ అర్ధాష్టమ శని వచ్చేసారు. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే జూన్ 2వ తారీఖు వరకు గురుడు యోగిస్తారు కాబట్టి ఆ సమయంలో ఏదైనా మంచి పనులు అవి చేసేసుకోవాలి. జూన్ 2 దగ్గర నుండి మరలా అక్టోబర్ 31 వరకు ఇబ్బందికరమైనటువంటి కాలం అష్టమ గురుడు. మరలా అక్టోబర్ 31 దగ్గర నుండి సంవత్సరం చివరి వరకు గురుడు యోగాన్ని ఇస్తారు. ఇంకొక మంచి విషయం ఏమిటి అంటే డిసెంబర్ నెలలో 2వ స్థానంలో రాహు వస్తారు. ఈ రాహువే ఏం చేయాలి అంటే కుటుంబ సమస్యల నుండి బయటపడేయాలి. సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం అన్నాడు. ఇక్కడ అర్ధాష్టమ శని వల్ల ఏం నష్టం జరిగింది? అంతక్లేశం ధనచ్ఛేదము అన్నారు. అంటే అక్కడ వాతశూలం మనక్లేశం భయం స్వస్థానహాని కృత్ అన్నారు. వాతశూల అంటే వాత సంబంధమైనటువంటి రోగాలు విజృంభించడము, మానసికమైనటువంటి క్లేశములు, ఈ ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు ఉండనివ్వడం. భయం స్వస్థానహాని కృత్ అంటే అసలు ఇంట్లో ఉండడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. అయితే మనం ఏదైనా ఆఫీసులో ఉండాము, లేదా ఈ వ్యాపారం చేసుకునే చోట ఉండాము, లేదా ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్ళిపోదాము, అంతే తప్పితే ఇంటికి రావాలని అనిపించదు. ఎందుకు? ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు అంత భయానకంగా ఉంటాయి. ఏదో ఒక అనారోగ్య సమస్య, లేదా ఏదో ఒక ఆర్థిక ఇబ్బందో, లేదా ఏదైనా ఒక కుటుంబ సంబంధమైనటువంటి సమస్య, పిల్లలకనో లేదా ఇంటి తల్లిదండ్రులకనో భార్యతోటనో లేదా భర్తతోటనో, ఇలా ఏదో ఒక మానసిక క్లేశములు ఉంటాయి. అందుకనే భయం స్వస్థానహాని కృత, అసలు ఇంటికి వెళ్ళాలనిపించదు. మరి ఈ సంవత్సరంలో రాహువు తృతీయ భావం నుండి 2వ స్థానానికి వస్తూ ఉన్నారు కాబట్టి సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం అన్నాడు. 2వ స్థానం తిరిగి కుటుంబ స్థానం కింద చెప్పాడు. నేత్రస్థానము, వాక్స్థానము, ధనస్థానము, ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి స్థానము. ఈ స్థానమందు రాహువు రావడం అనేటువంటిది యోగము, సౌభాగ్యాన్ని ఇస్తుంది. అలాగేనేమో ఈ గ్రహస్థితి భాగ్యాన్ని ఇస్తుంది, అంటే ధనాన్ని. ధనస్థానమందు రాహు ధనాన్ని ఎలా పెంచుతాడు అంటే ఒక మాయలాగా పెంచుతాడు. ఈ ధనురాశి వాళ్ళకి చాలా కాలంగా డబ్బు రావడం అనేటువంటిది లేదు. సరే, రొటేషన్ జరుగుతోంది, ఏదో సాధారణంగా జీవించగలుగుతున్నారు, కానీ గతంలో కోల్పోయినటువంటి స్థాయిలో ధనం రికవరీ అనేటువంటిది లేదు. మరి ఈ సంవత్సరంలో రాహు డిసెంబర్ నెలలో వచ్చినప్పుడు మాయ కింద డబ్బును పెంచుతాడు.
అది ఎంత మాయగా పోయిందో అంత మాయగాను డబ్బు వచ్చేస్తుంది. అలాగే ఆ నష్టద్రవ్యాన్ని తిరిగి పొందగలిగేటువంటి శక్తి వీరి దగ్గర ఉంటుంది. అంటే ఆ ఆలోచనలు ఉంటాయి, ఆ మాట, ఆ గాంభీర్యత, ఆ కుటుంబం తాలూకు సపోర్టు, మళ్ళా ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు చక్కబడ్డం. ఎందుకంటే ఇంట గెలిస్తేనే రచ్చగలగలుగుతాడు. ఇంట్లో ఏం లేకపోతే బయట ఏం లేదు. వేర్ల దగ్గరే బలం ఉండాలి మొక్కకి, కాండం దగ్గర ఏం ఉంటుంది. కాబట్టి ఆ వేరు బలంగా ఉండడానికి, ఆ కుటుంబం యొక్క సపోర్ట్ దొరకడానికి వీరికి అవకాశం ఉంటుంది. అలాగే గురుబలం 2 సార్లు ఉన్నది. అలాగే అర్ధాష్టమ శని యొక్క దోషం ఉంటుంది. అది ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. దానికి ఏదైనా తశ్శాంతి చేసుకుంటే కొంత విడుదల మనకి దొరుకుతుంది. కానీ రాహు బలం దొరకడం, ఈ సంవత్సరంలో 2 సార్లు గురుబలం దొరకడం అనేటువంటిదే ప్రధానమైనటువంటి విషయం. దీనివల్ల అటు ఇండియాలో ఉండేటువంటి వారు, లేదా భారత సంతతికి చెందినటువంటి వారు, వేరే దేశాల్లో ఉండేటువంటి వారు, వీరందరూ కూడా లబ్ధి పొందుతారు. అలాగే అటు ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, లేదా ఏదైనా భూమిని నమ్ముకొని జీవనాన్ని సాగించేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, లేదా ఎవరైనా రైతులు కానీ, ఇలా ఎవరైనా సరే లాభం పొందుతారు. ఈ ధనురాశి వారిలో చాలా కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. మీరు గమనించండి, వీళ్ళు ఒక కోరిక, ఒక డిజైర్ తోటి, అంటే పలానా గోల్ని మనం అచీవ్ చేయాలి అనేటువంటి దృక్పథంతోనే ఉంటారు. అంటే ఫోకస్డ్ పీపుల్ అందరూ కూడా ధనురాశిలోనే పుడతారు. బద్ధకంగా ఉండడం కానీ, లేకపోతే నేను ఇంకోటి, వాళ్ళు జీవితంలో ఒక గోల్ పెట్టుకుంటారు. మీరు గమనించండి, ధనురాశి సింబల్ కూడా ఒక మనిషి లాగా ఉండేటువంటి ఒక జంతువు ఇలా ధనస్సును వెనక్కి లాగి పట్టుకుని ఉంటాడు. అంటే హీఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ పర్టికులర్ టార్గెట్. అంటే వాళ్ళు కూడా అలా ఒక పర్టికులర్ టార్గెట్ మీదనే ఫోకస్డ్గా ఉండి జీవితంలో ముందుకెళ్తారు. సో ఆ పీపుల్ అందరూ కూడా ధనురాశిలోనే. సో అలా ఒక టార్గెట్ పెట్టుకున్న వాళ్ళందరూ అచీవ్ చేయగలుగుతారు. ఈ సంవత్సరం చాలా పాజిటివ్గా ఉంటుంది. రాహు యొక్క సపోర్ట్ చాలా గొప్పగా ఉంటుంది. అలాగే గురుడి యొక్క బలం ఉన్నది, రాస్యాధిపతి బలం ఉన్నది. అర్ధాష్టమ శనిత్య దోషాన్ని కొంచెం మనం తగ్గించుకోగలిగితే ఇటు ఈ విద్యార్థుల మీదనే ఎక్కువ ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ అర్ధాష్టమ శని వల్ల ఏకాగ్రత తగ్గడము, పోటీ పరీక్షల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసి రావడము, ఇలా ఫోకస్గా ఉండేటువంటి విషయాలు కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి దాన్ని మనం అధిగమించగలిగితే ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఈ సంవత్సరం కొత్త బిజినెస్లు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. గృహయోగం, వివాహ యోగం ఈ విషయాలు ఈ సంవత్సరంలో ఉన్నాయి. అలాగే ఏదైనా ఇంట్లో శుభ కార్యక్రమం జరుగుతుంది. చాలా పాజిటివ్గా ఉండేటువంటి వాతావరణాలు ఉన్నాయి. వీళ్ళు ఏదైనా విహారయాత్రకు వెళ్ళాలి, వినోదయాత్రలు చేయాలి, అద్భుతంగా చేయగలుగుతారు. అన్నిటినీ వీళ్ళు అచీవ్ చేయగలుగుతారు. ఆరోగ్యపరంగా గురుగారు బాగుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు వీరిది బాగున్నాయి, వీరి కుటుంబ సభ్యులది బాగున్నాయి. ఓకే ఓకే. రాజకీయ రంగాల వారికి, సినీ రంగాల వారికి, కళాకారులకి వీళ్ళకి ఏ విధంగా ఉంది? చాలా బాగుంటుంది. అదే నన్ను ఒక టార్గెట్ పెట్టుకుని మనం పలానాది మనం ఈ సంవత్సరంలో మనం ఇంత టర్న్ ఓవర్ తెచ్చుకోవాలి, లేదా ఈ సంవత్సరంలో మనం ఇది కొనుక్కోవాలి, ఇది మనం ఈ పని చేయాలి అని ఎవరైతే ఉంటారో వారందరూ కూడా చాలా అద్భుతంగా లాభాన్ని పొందుతారు. చాలా బాగుంది. రైతులకు కూడా ఇదే వర్తిస్తుంది అందరికి. ఓకే. వీళ్ళ కోసం ఏదైనా పరిహారం కానీ, మంత్రం కానీ? తప్పకుండా. ఇప్పుడు ఈ ధనురాశి వారికి ఉన్నటువంటి ఏకైక దోషము అర్ధాష్టమ శని దోషం. ఈ అర్ధాష్టమ శని దోషాన్ని పోగొట్టుకోవడానికి నెలలో, అంటే ప్రతి నెలలో మొదటి శనివారం నాడు అష్టద్రవ్యములు అన్నారు, 8 రకాలైనటువంటి ద్రవ్యాలు దానం చేయమన్నాడు. ఒకటి నల్ల నువ్వులు, నల్లటి వస్త్రము లేదా నీలం రంగులో ఉండేటువంటి వస్త్రము, నల్లటి హల్వా స్వీటు, అలాగే నల్ల రంగులో ఉండేటువంటి పళ్ళు ఖర్జూరం కానీ, నల్ల ద్రాక్ష కానీ, అలాగే ఉప్పు, నూనె, అలాగే నీలం రంగులో ఉండేటువంటి పుష్పములు, అంటే ఏదైనా శంఖం పువ్వులు అవి మనకు దొరుకుతూ ఉంటాయి అది, అలాగే ఒక నల్లటి గొడుగు. ఈ 8 రకాలైనటువంటి ద్రవ్యాలని శనివారం నాడు ఉదయకాలంలో 5:30 మధ్య ప్రాంతంలో ఎవరైతే సంకల్పపూర్వకంగా మమ చంద్రలగ్నవశాత్ అర్ధాష్టమ శని దోష నివారణార్థం అనేటువంటి సంకల్పం చెప్పుకొని ఎవరైతే దానం చేస్తారో వారికి ఈ శని దోషం అనేటువంటిది తొలగిపోతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేస్తూ ఉండడము, హనుమాన్ చాలీసా కానీ, ఆంజనేయ స్వామి దండకం కానీ, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రం కానీ పారాయణ చేస్తూ ఉంటే ఈ సంవత్సరం మరింత శుభదాయకంగా ఉంటుంది. గురుగారు, మీరు ఇందాక చెప్పారు కదా, ఏదైనా గోల్ని వాళ్ళు ఫిక్స్ అయ్యి ఇంత టార్గెట్ పెట్టుకొని చేస్తే గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని. మరి ఈ జర్నీలో, ఈ ప్రయాణంలో వాళ్ళకి శత్రువులు తయారయ్యే అవకాశం ఉందా? ఉన్నా వాళ్ళు జయించగలుగుతారు. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా వీళ్ళని ఎవరు ఆపేటువంటి పరిస్థితులు ఉండవు. చాలా ఫాస్ట్గానే మూవ్ అవుతూ ఉంటారు.
సో వీళ్ళకి కోర్టు కేసులో ఇలాంటివి ఉన్నా కూడా మంచి తీర్పు వచ్చే అవకాశం ఉంది, ఉంది. ప్రయత్నించవచ్చు. చాలా అద్భుతంగా ఉంది. ఏదైనా వైవాహిక జీవితానికి సంబంధించిన డిస్ప్యూట్స్ అవి ఉన్నా కూడా వీరు చక్కగా వాటి నుండి బయటపడగలుగుతారు. కొంతమందికి అప్పు ఇచ్చి ఎన్ని ఇయర్స్ అయినా కూడా వాళ్ళ అప్పు అనేది మళ్ళీ రిటర్న్ రాదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావు. మరి ఈ సంవత్సరం వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి వచ్చే వస్తాయి కదా. అవకాశం ఇప్పుడు ఉంది. మనం అదే అన్నాం, రాహు నష్టద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకోగలిగే శక్తిని కానీ నష్టద్రవ్యాన్ని పొందేటువంటి స్థితిని కానీ ఇస్తాడు. ఉమ్, ఇంకోటి ఏంటంటే వాళ్ళ జాతకంలో కూడా ఉండాలి. ఇప్పుడు గోచారంలో 100% ఇది దానికి సపోర్ట్ చేస్తోంది, జాతకంలో కూడా ఉంటే వారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సోదరి మనులతో కూడా తగాదాలు, కుటుంబ తగాదాలు ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. మరి కుటుంబ సభ్యులతో వీళ్ళకి ఇంట్లో మనశ్శాంతి అనేది నెలకొంటుందంటారా? దొరుకుతుంది. గత సంవత్సరం లేనిది ఈ సంవత్సరంలో ఉన్నది కుటుంబ సౌఖ్యము. అందరితోనూ కలిసి ఉండగలుగుతారు, అందరితోనూ సఖ్యతగా ఉండగలుగుతారు. గురుగారు వీళ్ళకి కలిసి వచ్చే రంగు? వీరికి అదృష్ట వర్ణము పొగరంగు అంటారు, గ్రే కలర్. అవును, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.